చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు అభివృద్ధిని అభివృద్ధి చేసినటువంటి నాయకుడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు గౌరవనీయులు పెద్దలు తన్నీరు హరీష్ రావు అన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు వంటేరి యాదవరెడ్డి అన్న గారికి, గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ గారికి, గౌరవనీయులు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ దేవేంద్ర గారికి, గౌరవనీయులు లక్కిరెడ్డి ప్రభాకర్ గారికి, గౌరవనీయులు అనిల్ కుమార్ గారికి, గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారికి, గౌరవనీయులు శేఖర్ గౌడ్ గారికి, గౌరవనీయులు పిఎస్సి మన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారికి, దేవి రవీందర్ గారికి, సీనియర్ నాయకులు మహేందర్ గారికి, అదేవిధంగా సుధాకర్ గారికి, మరియు ఇంకా అందరికీ జెడ్పీటీసీలు అందరికీ, ఎంపీటీలు అందరికీ, పిఎస్సి చైర్మన్ అందరికీ, పార్టీ ప్రెసిడెంట్ అందరికీ, అదేవిధంగా రైతు కోఆర్డినేటర్లందరికీ, గ్రామ కమిటీ అధ్యక్షులకు, అదేవిధంగా గ్రామ వార్డు కమిటీ మెంబర్లకు, ఉప సర్పంచులకు, సర్పంచులకు, అదేవిధంగా కౌన్సిలర్లకి, ఎంపీటీసీలకి, పార్టీ హోదాలో ఉన్నటువంటి నాయకులు అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరూ కూడా ఈ సందర్భంగా పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మనం మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున గ్రామాన వార్డు కమిటీ మెంబర్, గ్రామ కమిటీ మెంబర్ నుండి వార్డు కమిటీ మెంబర్ నుండి ప్రతి వ్యక్తి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గెలవడానికి కృషి చేసి దాదాపుగా 45,000 మెజార్టీ మనం సాధించి ఇండిపెండెంట్లకు 18,750 ఓట్లు ఇండిపెండెంట్ పోవడం వల్ల మనము 60,000 ఓట్లు క్రాస్ కాలేకపోయినాం. వాస్తవంగా మన ముఖ్యమంత్రి గారికి 63,000 ఓట్లు మన తరఫున చేసినట్టుగా మనం భావించవలసిన ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు పక్కనే ఉన్నటువంటి మన సతీష్ గారు కూడా కలుపుకుంటే 11 ఎమ్మెల్యేలు గెలవాలని మన గౌరవ మంత్రి హరీష్ అన్న గారు పెద్ద ఎత్తున కష్టపడి 2 రోజులు కష్టపడి మరి దాదాపుగా 7 గెలిపించుకోవడం, 4 తక్కువ మెజార్టీతో ఓడిపోవడం వల్ల కాలంగా గెలిపించుకోలేకపోయినాం. ఇలా మన మెదక్ జిల్లా మాదిరిగా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు ఇంకా 9 కూడా మన మాదిరిగా హరీష్ అన్న మాదిరిగా కష్టపడి ఉంటే ఇలా 70 నుంచి 80 స్థానాల్లో మన ప్రభుత్వం వచ్చి ఉండదు. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరిని నిందించవచ్చు కానీ కొన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కానీ మరి ఆ విధంగా మనం అందుబాటులో ప్రజలకు లేకపోవడం వల్ల కూడా కొంత నష్టం జరిగింది. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ కోరుకునేది ఏంటంటే ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఉంటే నాయకుడిని ఎప్పుడు ఏ కార్యకర్త కూడా మర్చిపోమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నాయకులు మాజీలవుతారు, కార్యకర్తలు ఎప్పుడు మాజీని కాదు, జీవితం అంతా కూడా నాయకుడిగా జీవితంగా బతికి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు 10 మందిగా ఉంటేనే వాళ్ళని కాపాడుకుంటేనే మన మన పార్టీని కాపాడుకుంటాం. గ్రామ స్థాయిలో నాయకులు మొత్తం పరిమితిగా పనిచేస్తేనే మనము అధికారంలోకి వస్తాం. మరి నిన్న కొన్ని అనివార్య కారణాల మన ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడ్డది అంటే కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మనం గౌరవించి ఆర్థికంగా బలోపేతం చేసినాం, చేపలిచ్చి గ్రామీణంలో ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం, రైతు బంధించి రైతుల్ని బలోపేతం చేసినాం, దళిత బంధు ముందుకు తీసుకొచ్చినాం, టీసీ బంధు ముందుకు తీసుకొచ్చినాం, కళ్యాణ లక్ష్మి దాదాపుగా 11 లక్షల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, 1,00,000 మందికి పెన్షన్ ఇచ్చినాం.
అన్ని విధాల గ్రామాలలో ఉండే ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలపడ్డారు. రైతులకు ఒక భరోసా వచ్చింది. రైతు పండించి రైతు బీమా ఇచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతుకు చేరువలు వాడని నిలబడ్డాం. రైతు పండించిన పంట మన ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల రైతుకు ఒక భరోసా వచ్చింది. రైతు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ముఖ్యంగా రైతాంగానికి వెన్నుదన్నుగా నిలబడ్డాం. ఇలా ఈ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడం లేదు, రైతు బంధు రావడం లేదు. దానివల్ల కూడా చాలా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలా ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మన కార్యకర్తల మీద గ్రామాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. దానికి డిపాజిట్ అయినటువంటి వ్యక్తి కూడా రాజకీయాలు చేస్తుంటే నాకు తలదించుకోవాలని సిగ్గుగా అనిపిస్తుంది. దయచేసి మీ అందరూ కూడా ఆలోచించాలి. ప్రజలు తిరస్కరించినటువంటి నాయకుడు అధికారం రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఇలా అధికారుల మీద కలెక్టర్ మీద కానీ మా ఎంపీల మీద కానీ ఎంఆర్ఓ మీద కానీ పెత్తనం చెలాయించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా పత్రికల ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాని మేము 100 కోట్ల రూపాయలు ప్రశ్నించి ఇచ్చినాం. ఆ 100 కోట్ల రూపాయలు ప్రశ్నించి కాపాడి అభివృద్ధిని ముందుకు తీసుకురావాలి. మేము ఈ 5 సంవత్సరాలలో గత 5 సంవత్సరాలలో గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దానిలో 1% మీరు అభివృద్ధి చేస్తా మీకు సన్మానం చేస్తాం. అభివృద్ధిని ఆకాంక్షిస్తుందా ఎంతసేపు దుర్మార్గంగా కార్యకర్తల మీద నాయకుల మీద మీ నాయకుడు ముసుకొల్పే విధంగా మీరు ప్రయత్నం చేస్తే ముఖ్యంగా గతంలో ఏ విధంగా మేమందరం ఒక్కటిగా ఉండి పనిచేస్తున్నాం తప్పకుండా మీకు అందరికీ అందుబాటులో ఉంది. నేను కానీ హరీష్ కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ మీకు అందంగా నిలబడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనప్పుడు కూడా మనం అందరం ఒక పిడికిడి మాత్రంగా గట్టిగా ఉండి పనిచేస్తాం. 5 ఏళ్ళు ఒక్కరికి వస్తే ఏ విధంగా ఉంటుందో మనము అదే విధంగా ఉండి పోవాల్సినటువంటి అవసరం ఉంది. 10 మండలంలో యువకులు ఉన్నారు. ఒక ఇండస్ట్రీలో పిల్లలు పనిచేస్తూ ఉంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పి 10 మంది ఆ ఇండస్ట్రీ నుంచి పిలిపించి పంపించినటువంటి దుర్మార్గుడు అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మల్కాపూర్ లో కార్యకర్తలు దాడి చేసి కేసులు మంత్రులు దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అదేవిధంగా గజ్వేల్లో కూడా కేసులు మంత్రి బలయిస్తా ఉన్నారు. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరు ఏమైనా కూడా నేను ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నా, అభివృద్ధి కోసం పోటీపడండి, అభివృద్ధి కోసం పోటీపడండి, పేదతో పోటీపడండి. అభివృద్ధిని అడ్డుకొని అవినీతికి పాల్పడితే సాధ్యతని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఏమైనప్పుడు కూడా గజ్వేల్లో టీఆర్ఎస్ పార్టీ అందరూ హరీష్ రావు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. తప్పకుండా మనకు వాళ్ళ యొక్క అండలందరూ మనకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పుడు కూడా మన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రేపటి ఎలక్షన్ లో పార్లమెంట్ లో 1 ఎలక్షన్ చేసుకున్నాం. ఎంపీటీసీని గెలిపించుకున్నాం, జడ్పీటీసీని గెలిపించుకున్నాం, సర్పంచులను గెలిపించుకున్నాం. అన్నిటికీ అండగా మీతో ఉంటాం. మనం గ్రామాలలో కూడున్నాం. ప్రతి గ్రామంలో కూడా మెంబర్షిప్ కార్యక్రమం కూడా వస్తుంది. తప్పకుండా ప్రతి గ్రామంలో గ్రామకట్టి వేస్తాం, మండల కమిటీ వేస్తాం, జిల్లా కమిటీ వేసుకుందాం, పార్టీని పునర్ నిర్మాణం చేసుకుందాం, పార్టీ కార్యకర్తలు అండగా ఉంటాం, పండుగ ఎత్తి ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏది ఏమైనా కూడా హరీష్ రావు ప్రేమ మన మీద ఉండాలి. మరి నేను కూడా గత 25 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా. మరి అన్న నాకు తోడుగా అండుగా ఉండాలనే విశ్వాసం నాకు ఉంది. తప్పకుండా మా గజ్వేల్కి మంచి ప్రోత్సాహాలు ఇస్తారని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ రావు. ఇప్పుడు వరగండం నుండి దిలీప్ గారు మాట్లాడాల్సిందిగా కొత్తగా తక్కువ మాట్లాడు. జై కేసీఆర్, జై హరీష్ అన్న వరగల్ మండల్ వరగల్ విలేజ్ అన్న మాది. సార్ ఇంత ముందుకు ల్యాండ్లు తీసుకోండి, వాళ్ళు ఇష్టపూర్వకంగానే ల్యాండ్లు ఇచ్చారు. అలా మన యూత్
టీఆర్ఎస్ యూత్ వాళ్ళు పని చేసుకుంటారు, ఆర్థికంగా లేక ఏం లేక 10 ఏళ్ల నుంచి ఏదో కంపెనీలు వచ్చినాయని వర్క్ చేసుకుంటారు అన్న. వాళ్ళని డ్యూటీలోకి వెళ్ళి తీపిచ్చి వాళ్ళని అక్రమంగా వాళ్ళని కొట్టి మరీ కేసులు పెట్టిరన్నా. వర్గల్ మండల్ లీడర్స్ ఎవరైనా పెద్ద మనిషి ఒక్కరు కూడా రాలన్నా. పిఎస్ కు పొద్దున 9 గంటలు తీసుకొని పోయారు. వర్గల్ మండల్ ఒక్క లీడర్ కూడా రాలన్నా. సాయంత్రం 5 గంటల దాకా ఉంచారన్నా. కింద కూర్చోబెట్టి అన్నం తిననీయకుండా ఎస్ఐ ఆడ ఉంచి విజయభాస్కర్ సార్ అన్నం కూడా తిననీయకుండా ఉంచారన్నా. వర్గల్ మండల్ పెద్ద లీడర్స్ ఎవరు రాలే అన్న. ఒక నాగరాజన్న ఒకడు వచ్చి సాయంత్రం వచ్చి తొలుకొని వెళ్ళిపోయింది అన్న. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా. వస్తే పార్టీలకు వస్తే కండువాలు కప్పుకొని రండి, మీకు జీతం పెంచి మంచిగా సాలరీ ఇప్పించి మంచిగా ఉంచుకుంటాం మేము అని అంటున్నాను. మస్తు ఇబ్బందులు పెడుతున్నా. కోర్టులు కొట్లాటలు. ఒక 3 తారీఖు రిజల్ట్ వచ్చిందన్న. మా ఇంటి మీదకి కాంగ్రెస్ మొత్తం దాడికి వచ్చారన్న. మీ దృష్టి తీసుకురావాలని నాకు ఒక కోరిక అన్న. జై కేసీఆర్. దిలీప్, నేను మీకు ప్రత్యేకంగా ఒకరోజు టైం ఇస్తా, మీరు 10 మంది రండి. ఏఎంసీ చైర్మన్ మాదారి సింబాస్ గారిని మర్చిపోయిన, సారీ, ఒక్క నిమిషం మాట్లాడు లేదా మర్చిపోయినా ఏమనుకోకు. గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు, మెదక్ జిల్లాలోనే కాదు యావత్ తెలంగాణ ప్రజానికానికి ఎక్కడ ఆపద ఉంటే అక్కడ అండగా నిలబడేటువంటి హరీష్ అన్నకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి గులాబీ సైనికులందరికీ పేరు పేరు నమస్కారం. గజ్వేల్ నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అందరూ తమ తమ గ్రామాల్లో ఒక్కొక్కరు ఒక కేసీఆర్గా భావించుకొని వాళ్ళ ప్రజలందరితోటి ఓట్లు వేయించి వాళ్ళ 45,000 పైసలకు మెజార్టీని కేసీఆర్ గారికి అందించినటువంటి మీ అందరికీ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా మీకు పాదాభివందనం తెలియజేస్తూ, ఇవాళ ఇంతే ఐక్యతతోటి మనం పార్టీని నడుపుకుందాం. మనకు ఆపద వచ్చినా సంపద వచ్చినా నిలబడడానికి, అండగా నిలబడడానికి హరీష్ ఉన్నాడు. మన గౌరవ కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా అన్ని జిల్లాలు తిరుగుతాని మాట ఇచ్చున్నాడు కనుక మన దగ్గర కూడా మన మధ్య కూడా గడపడానికి వాళ్ళ కేసీఆర్ గారు మన మధ్యకి రాబోతా ఉన్నాడు కనుక మనం ఇంకా దిగునీకృతమైనటువంటి ఉత్సాహంతో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కానీ లేదా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయడానికి మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి హరీష్ అన్నకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం కొన్ని ప్రశ్నలు అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ మనం గత సంవత్సరం మనం మంజూరు చేసినటువంటి గదా నిధుల కింద 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అనేక ప్రతిపాదనల్ని మనం ఇచ్చి ఉన్నాం. ఆ ప్రతిపాదనలకు మనం శాంక్షన్ కూడా తీసుకున్నాం. ఆ పనులు కూడా చేయొద్దన్నటువంటి మాటను కాంగ్రెస్ నాయకులు మంత్రి గారు చెప్పి ఉన్నారు కనుక చేద్దామని మీటింగ్ పెట్టుకున్నాం. ఇది కొంచెం ముందే పెట్టుకుందాం అనుకున్నాం, కానీ అనుకోకుండా మన కేసీఆర్ గారి తుంటి ఎముక విరగడం వల్ల వారి ఆసుపత్రిలో 10-15 రోజులు దవాఖానలో ఉన్నప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటే అవకాశం లేకపోయింది. సార్ దవాఖాన నుండే 10-15 రోజులు, లేకపోతే ఒక నెల కిందనే ఈ మీటింగ్ పెడదామని అనుకున్నాం. దురదృష్టవశాత్తు సార్ కాలు విరగడం వల్ల ఈ సమావేశం కొద్దిగా ఆలస్యంగా అయింది. బట్ అయినా ఆలస్యమైనా కూడా చాలా కష్టపడి పనిచేసిన. ఎందుకంటే ఎన్ని కుట్రల్లో మీకు తెలుసు తమ్ముడు, కేంద్ర ప్రభుత్వ కుట్రలు, రకరకాల 2 జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా, ఇలా కులాలు మతాలు రకరకాల చిచ్చులు పెట్టినా కూడా అద్భుతంగా పనిచేసి గొప్ప విజయాన్ని అందించిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నేను ముందుగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ విజయం మీది, మీ అందరి కష్టం. మీకు ధన్యవాదాలు చెప్దామనే ఈ మీటింగ్ పెట్టుకున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు. సో ఇక వేదిక మీద ఉన్న పెద్దలు, సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు ఒట్టేరు ప్రతాప్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు పెద్దలు యాదవ్ రెడ్డి అన్న గారు, గౌరవనీయులు మన జెడ్పీ చైర్మన్ సోదరిమణి మన రోజా రాధాకృష్ణ శర్మ గారు, గౌరవనీయులు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు పెద్దలు భూమిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు, తమ్ముడు మాదా శ్రీనివాస్ గారు, రాజమౌళి మన మున్సిపల్ చైర్మన్ గారు, రవీందర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, ఉద్యమకారులు, వేదిక మీద ఉన్న పెద్దలకు, కింద ఉన్న మా కుటుంబ సభ్యులకు, జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా,
మా ఎంపీపీ గారు మాట్లాడుతూ చెప్పినాడు, మన సార్ది 45,000 మెజార్టీ కాదు, వాస్తవానికి పోయినసారి కంటే ఎక్కువనే వచ్చింది అని చెప్పింది. చాలా కుట్రలు జరిగినాయి. మన దగ్గర ఎన్ని నామినేషన్లు వేసిందే మీకు తెలియదా? 154 నామినేషన్లు వేసింది. అబ్బబ్బా, ఎంత రకరకాల కుట్రలు అనుకోరాదు. అన్ని 154 నామినేషన్లు వేస్తే తర్వాత విడ్రాయల్స్ తర్వాత మిగిలినవి 47 నామినేషన్. అదేమైంది పాపం, 47 నామినేషన్లకు 4 మిషన్లు అయినాడు. అయినా లేవా? ఒక్క మిషన్ ఉంటేనేమో చక్కగా పోతురు, కారేడుతో చూసి గుద్దుడు. ఈ 4 మిషన్లల్లా నడువచ్చిన వాళ్ళు, కళ్ళు కనబడిన వాళ్ళు, ముసలోళ్ళు, గూనెోళ్ళు, గుడ్డోళ్ళు, రకరకాలుగా పేదలు, వృద్ధులు పాపం చూడలేక దాదాపు 18,750 ఓట్లు చిక్కిపోయింది. 18,750 ఓట్లు చిక్కిపోయింది. అంతేకాదు ఆ రోడ్ రోలర్ గుర్తుకొక 2,200 ఓట్లు రోడ్ రోలర్ గుర్తుకు పోయినాయి. అది కారును పోలి ఉండడం వల్ల ప్రతిసారి మన పార్టీకి నష్టం జరుగుతూ వస్తుంది. ఇన్ని పోయినా, ఇన్ని నామినేషన్లు పడ్డా, ఇన్ని కుట్రలు జరిగిన 45,000 మెజార్టీతో మన సార్లు గెలిపించిన మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా బాగా పనిచేసినారు కార్యకర్తలు. ఇందాక మా మండల పార్టీ అధ్యక్షుడు చెప్పిండు, అట్లా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. అయ్యో ఒట్లు పెట్టించుడు, గుళ్ళల దొరికించుడు, కథలు చేసింది. బట్ అయినా కూడా చక్కగా మా కార్యకర్తలు బాగా పనిచేసినారు. అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రికార్డ్. ఇలా గజ్వేల్లో ఒక నానుడు ఉండేది, ఇది ఒక్కసారి గెలిస్తే రెండోసారి గెలవరు, ఊకే మారుడే ఉండే కదా ఇదివరకు. కానీ ఆ రికార్డును బద్దలు కొట్టి 3 సార్లు కేసీఆర్ ని గెలిపించింది కూడా మా గజ్వేల్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు. అంతేకాదు గజ్వేల్లో మనకు అదొక్కటి మాత్రం కింది మీద అయింది. గజ్వేల్ లెవెల్ గెలిస్తే గవర్నమెంట్కి అదే వస్తుంది అనుకున్నాం, కానీ ఈసారికి అది ఒక్కటి జర కింది మీద అయింది. బట్ అదర్వైజ్ అద్భుతమైన మెజార్టీని మీరు ఇచ్చింది. అంతేకాదు మన ఇవాళ తెలంగాణ ప్రజలు 2 సార్లు కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకుంటే, ఇవాళ ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే, మీరు మాత్రం అదృష్టవంతులు 3వసారిని కేసీఆర్ గెలిపించుకున్న ఘనత మన గజ్వేల్ కు మనకే దక్కింది. గజ్వేల్ ప్రజలకు కూడా నేను హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, కేసీఆర్ గారి పక్షాన గజ్వేల్ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సో ఈ రకంగా చాలా బాగా చేసుకున్నాం. గజ్వేల్ అనేటువంటిది ఇలా అభివృద్ధిలో అద్భుతంగా జరిగింది. మొన్న కూడా అసెంబ్లీ జరిగితే, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్ మీద ఎక్కసాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం చేసింది. అంటే మన మీద ఒక రకమైనటువంటిది వాళ్ళు ఎప్పుడు ప్రచారంలో కూడా పెట్టినారు. అసెంబ్లీలో కూడా మొన్న నిండు శాసనసభలో కూడా గజ్వేల్ మీద ఒక రకమైనటువంటి ఎక్కసాన్ని వాళ్ళు వెలుగుచ్చే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేసింది. బట్ ఏది ఏమైనా ఇవాళ గజ్వేల్ ప్రజల్లో ఒక నమ్మకం అయితే ఉంది. మా కేసీఆర్ వచ్చినాక మా జీవన ప్రమాణాలు పెరిగినాయి. గజ్వేల్లో తాగునీటి సమస్య తీరింది, సాగునీటి సమస్య తీర్చిండు. గజ్వేల్ అభివృద్ధిలో ముందుకు పోయింది మా కేసీఆర్ వల్ల అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వేల్లో కేసులు తగ్గినాయి. ఇవాళ హత్య రాజకీయాలు కానీ, క్రిమినల్ కేసులు కానీ, దండుగలు కట్టుడు కానీ, పంచాయతీలు చెప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేది తగ్గించింది మన బీఆర్ఎస్ పార్టీ. గత చరిత్ర ఎట్లా ఉండేదంటే గజ్వేల్లో అన్ని కేసులే, కుట్రలు, కేసులు. ఈ గవర్నమెంట్ వస్తే వాని లోపలేసుడు, వాని గవర్నమెంట్ వస్తే వీని లోపలేసుడు. ఇది గజ్వేల్లో ఉన్న గత చరిత్ర. కానీ ఆ చరిత్రను తిరగరాసింది మన బీఆర్ఎస్ పార్టీయా కాదా మీరే ఒక్కసారి చెప్పండి. ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజన్నా ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినామా? అక్రమ కేసులు పెట్టినామా? అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా? మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి, ప్రజలు బాగుండాలి, గజ్వేల్ అభివృద్ధి చెందాలి, మనకు కుట్రలొద్దు, కుతంత్రాలొద్దు, కేసులొద్దు అని ఆయన ఎంతసేపు మంచి నీళ్ళు ఎట్టియాలి, సాగునీళ్ళు ఎట్టియాలి, రోడ్లు ఎట్లా బాగా చేసుకోవాలి, గజ్వేల్ పల్లెలు ఎట్లా బాగుపడాలని ఆలోచించాడు. అది మనం చేసిన పని. కానీ వీళ్ళు వచ్చి నిలవలేని రోజులు కాలే, కేసులే కేసులు. ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండు, మా వర్గల తమ్ముడు చెప్పిండు. ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు నాకు, ఏంటి
ఎంతసేపు బెదిరించుడు, మన కుట్రలు, క్రిమినల్ కేసులు, రాజకీయాలు చేస్తా ఉన్నారు వాళ్ళు. అంటే మీరు దేని కేసీఆర్ గారేమో గజ్వేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు, మీరేమో కేసులు, కుట్రలు, అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెడుతున్నారు. ప్రజలకు కావాల్సింది కేసులా? ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల? ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు, సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఏసిఎస్ చైర్మన్లను దించడం, మా ఎంపీపీలను దించడం, మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టడం, కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు. మీరు ఏం చెప్పిండ్రు ప్రజలకు? ఆ రోజు మనం కూడా చర్చ పెట్టాలి ప్రజల్లో. ఏమని చెప్పిందే? మేము గవర్నమెంట్ రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. చేసిండ్రా? మేము రాగానే 2000 పింఛన్ కాదు, ఇక మీకు 4000 తయారున్నాయి, 4000 ఇచ్చుడే అన్నారు. వచ్చినాయా? అరే మీరు కరెంటు బిల్లులే కట్టకుర్రి, ఇక ఫ్రీ కరెంట్ అన్నారు. ముక్కు విండి ఇలా కరెంట్ వాళ్ళు వచ్చి ఊర్లలో బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆనాడు రైతు బంధు ఇస్తామంటే ఇప్పుడైతే 10,000 వస్తాయి, మేము రాగానే 15,000 పక్క, ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అన్నారు. వచ్చినాయే 15,000, 15,000 ఆ 10,000 కూడా పూర్తి కట్టలు. అంటే ఇలా ఎన్ని రకాలు. అరే వడ్లు అమ్ముకోకురి, మేము అత్తడానికి 5,000 బోనస్ తయారున్నాయన్నారు. ఇచ్చినారే మొన్న వారకాలం వడ్లకు బోనస్ ఎగబెట్టిండ్రు, రుణమాఫీ పట్టలేదు, రైతు బంధు 15,000 అన్నారు, మాట తప్పిండ్రు. మొన్న అసెంబ్లీలో మీరు చూసుంటారు. అరే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది ఎప్పటి నుంచి ఇస్తారంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వేసి అది మేమెక్కడ చెప్పినా మేము చెప్పలే అన్నారు. వాళ్ళ మేనిఫెస్టో తీస్తే వెళ్ళాలి అట్లా. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి చెప్పలేదని ఇవాళ చేతులు ఎత్తేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, వాళ్ళ ప్రియాంక గాంధీ గారు చెప్పినారు, కానీ ఇలా మేము చెప్పలేదు అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా మీరందరూ కూడా అసెంబ్లీలోనే చూశారు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎన్ని అబద్ధాలు ఆడినో ఇవాళ అందరు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రగతి భవన్లో ఏమన్నారు? ఉండండి ఆకలి 200 అయింది కదా. ప్రగతి భవన్లో ఏమన్నారు? 250 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, స్విమ్మింగ్ పూల్ ఉందన్నారు, ఇంకేందో ఉన్నదన్నారు. మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన బట్టి విక్రమార్క, నాయన బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే పోయి ఉంటున్నావు కదా ప్రగతి భవన్లో, మరి ఎన్ని రూములు ఉన్నాయో చెప్పగా ఇప్పుడు ప్రజలకు అసెంబ్లీలో చెప్పు అని అడిగిన. స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు చెప్పవా అన్న. తలకాయ కిందికేసింది తప్ప ఒక్క మాట చెప్తుర్రా? నోరుపుతలేదు. అంటే అన్ని జూటా మాటలు చెప్పింది. మన దావోస్ లో కేటీఆర్ గారు దావోస్ లో అద్భుతంగా పెట్టుబడులు వేస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే దావోస్ దండుగా, ఇది పైసలు ఖరాబ్ అవుతున్నాయి, ఇదంతా ఖర్చు పెడుతున్నారు, ఇది దండుగా అంటారు. మరి మీరెందుకు పోయింది? మీరెందుకు పోయిండ్రు? ఇప్పుడు ఇది కూడా దండుగా. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిండు, ఇవాళ దీనికి సమాధానం చెప్పాలన్నా వద్దా? ఇవాళ పెద్ద పెద్ద మాటలు. బీజేపీలతో మేము కొట్లాడతాం, ఎడగొట్టాడండి మీరు. ఇవాళ బీజేపీ ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఆదిలాబాద్ లో బాబురావు ఎంపీని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈగల్ రాజేందర్ గారిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావు ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అసలు బీజేపీతో కొట్లాడింది బీఆర్ఎస్ पार्टी కదా. गंदा बात कहलाते जा रहे लोग. कौन हराए बीजेपी को? बीआरएस पार्टी ने हराए. वो बीजेपी का गवर्नर साहबा जो बिल असेंबली में पास करके हम लोग भिजाए, वो पूरा बिलों को रोके रखा. अब कांग्रेस आने के बाद पूरा पास कर देगा. अब कौन किससे मिल गया? जब क्यों रोके, अब क्यों पास हो रहा बिल? मालूम नहीं हो रहा क्या? अब अदानी भी आ गए. मेरा भाई अदानी का याद कर रहा. कल सुबह राहुल गांधी, నిన్న ఉదయం రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడిండు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో బస్సు యాత్రలో మాట్లాడిండు. ఈ దేశం ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉన్నది. అదానీ అంబానీ చేతుల్లో ఈ దేశం ఉన్నది. ఈ రెండు వ్యక్తుల చేతుల్లో 500 కంపెనీలు ఉన్నాయి. అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడు అని అక్కడనేమో రాహుల్ గాంధీ మాట్లాడతాడు. పొద్దుగాల రాహుల్ గాంధీ అదానీ అవినీతి పరుడు, అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడని పొద్దుగాల రాహుల్ గాంధీ మాట్లాడితే, పొద్దుకేమో రేవంత్ రెడ్డి అదానీని అనిపించుకుంటాడు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిని కరెక్టా, రాహుల్ గాంధీని కరెక్టా?
ఆయననేమో అవినీతి పరుడు, ఈయననేమో అనిపించుకుంటాడు. ఈయన 12,200 కోట్లకు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నా అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాడు. మరి ఇప్పుడు ఇవాళ ఏందనేది మనకు అర్థమైతలేదా? ఇలా బీజేపీ లాంటి మతసత్వ శక్తుల మీద పోరాడింది బీఆర్ఎస్ పార్టీ, సెక్యులరిజాన్ని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ, అభివృద్ధిలో ముందుకు పోయింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి బీజేపీతో కొట్లాడటమన్నారు. మొన్న పోయింది ఢిల్లీకి, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటే ఇచ్చేది లేదు పోనన్నారు. మరి కొట్లాడుతురా, పులదండలు వేస్తున్నారు. మెడలు వచ్చుతామన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ కేంద్ర మంత్రుల మెడల్లో దండలు వేయడానికి పోటీ పడుతున్నారు, పూలదండలు వేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది మీ పోరాటం అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎవరితో కుమ్మక్కైందో మా తెలంగాణ ప్రజలకు ఇవాళ ఒక విషయం స్పష్టంగా అర్థమైపో వచ్చింది. బట్ ఏది ఏమైనా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మనం మంచిగా కలిసి పనిచేద్దాం. 24 గంటలు నా తలుపులు గజ్వేల్ ప్రజల కోసం ఎప్పుడూ సిద్దిపేటలాగా కలిసి ఉంటాయి. ఎవరికి కష్టం వచ్చినా దయచేసి రండి, నేను ఎక్కడుంటే అక్కడికి రండి. తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి నేను మనకు చేస్తా ఉన్నా. మా వేదికలో ఏదైనా పెద్దలు చూస్తారు, అదేదైనా కాందుంటే సీదా నా దగ్గర రండి, నేను కాపాడుకుంటా మిమ్మల్ని. ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అంత అవసరం ఉంటే ఫోన్ చేయండి, నేనే మీ ఊరికి వస్తా. ఎక్కడ అన్యాయం జరిగితే ఏ పోలీస్ స్టేషన్కి అయినా, ఏ మండలానికి అయినా నేను వచ్చి మీతో భుజం కలిపి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న పోరాటాలు మనకు కొత్త కాదు. మనకు కొత్తనా? నేను అసలు అరెస్ట్ కాని పోలీస్ స్టేషన్ లేదు ఈ తెలంగాణలో. తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లో నన్ను పెట్టని పోలీస్ స్టేషనే లేదు. నేను ఓడి పోలీస్ స్టేషనే లేదు. పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. అరెస్ట్ అయి మెదక్ జైల్లో 4 రోజులు ఉన్న తెలంగాణ ఉద్యమంలో. వీటికి భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. నేనుంటా, మీరు ధైర్యంగా ఉండండి, అన్నిటికీ మీకు అండగా ఉంటాం. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా ఉద్యమకారులకు, మా తమ్ముళ్లకు నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు అభివృద్ధి కొనసాగాలి. ఇలా గజ్వేల్లో కేసీఆర్ గారు మంజూరు చేసిన ఎస్డిఎఫ్ పనులను, పంచాయతీరాజ్ పనులను, ఆర్ఎండ్బి పనులను ఇలా వీళ్ళు ఆగబట్టిండ్రు. చూడండి, కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకెక్కువ పనులు లేవాలి, ఎక్కువ పైసలు లేవాలి, ఇంకా బాగా పనిచేసి ప్రజల ప్రేమ పొందాలి. కానీ ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన పైసల్ని వాపసు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను ఇలా ఆపేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి, ఎక్కువ పనులు చేయండి, అట్లా మీకు ప్రజల ప్రేమ పొందండి తప్ప గజ్వేల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పనులు ఆపితే మా గజ్వేల్ ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇదెక్కడి సంస్కృతి అండి? ప్రభుత్వాలు ఇంకా 2 పనులు ఎక్కువ చేయాలి, కానీ వచ్చిన పైసలు వాపసు తీసుకుంటారా? ఇచ్చిన పనులను ఆగబడతారా? జరుగుతున్న పనులను ఆపాలని చెప్పేటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలు నేను ఊళ్ళలో పోతే అడుగుతా ఉంటే నాట్లు కమ్మి పడుతున్నాయి అంటున్నారు. చాలా ఊళ్ళలో పోయిన యాసంగిలో పడ్డని నాట్లు ఈసారి పట్టలేవట. పడుతున్నాయా? ఎందుకు పడతలేవు అని ప్రజలను అడిగితే ఏమో అన్నా ఇల్లు కరెంట్ ఇస్తారంటవా, ఏమో అన్నా వీళ్ళు నీళ్ళు ఇస్తారంటవా అని ప్రజల్లో ఒక అపనమ్మకం ఉన్నది. కేసీఆర్ ఉండగా ఏమన్నా కానీ రైతు కోసం నీళ్లు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు అనే ఒక నమ్మకం కేసీఆర్ గారి మీద ఉంది. కానీ అది రాష్ట్రంలో చూస్తే పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం తగ్గుతా ఉంది. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి రైతుల్లో విశ్వాసాన్ని పెంచండి, రైతుల్లో నమ్మకాన్ని కలిగించండి, రైతులకు సాగునీరు అందించండి, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి, రైతులకు వెంటనే రైతు బంధు విడుదల చేయండి, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు మరి సాగు విస్తీర్ణం తగ్గుతా ఉంది? పోయిన యాసంగికి ఈ రోజుకి ఎంత సాగు విస్తీర్ణమైందో, ఇప్పుడు ఈ రోజు ఈ సంవత్సరం ఈ యాసంగికి ఎంత సాగు విస్తీర్ణమైందో వివరాలు ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి తగ్గితే ఎందుకు తగ్గుతా ఉంది దాన్ని మీరు అర్థం చేసుకోండి. రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి, సాగు విస్తీర్ణం పెరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రతాపన్నగా ఇందాక నాతో మాట్లాడుతూ అన్నారు, అన్న ఒకసారి మనం కేసీఆర్ గారితో కూడా మీటింగ్ పెట్టుకుందామని అన్నారు.
నిన్ననే మన కేసీఆర్ గారు వాటర్ వదిలిపెట్టి స్టిక్ పట్టుకొని నడవడం స్టార్ట్ చేసినారు. ఇంకొక 10-15 రోజుల్లో ఆయన నార్మల్ అయిపోయి మన గజ్వేల్ క్యాంప్ ఆఫీస్కి వస్తారు. తప్పకుండా మీ అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేపిస్తా, లేదా మనమే సార్ దగ్గరికి పోదాం. అందరికీ కూడా ఒకరోజు ప్రత్యేకంగా గజ్వేల్ నియోజకవర్గానికి టైం పెట్టుకొని అందరం కూడా సార్ ఒక 10-15 రోజుల్లో మంచి కాగానే ఆ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుందామని కూడా నేను కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే లోకల్ బాడీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నాయి. రేపు ఎప్పుడు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినా మేము తప్పకుండా మీకు అండగా ఉంటాం. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి దగ్గరుండి బీఆర్ఎస్ కార్యకర్తల్ని గెలిపించుకుంటాం. మీరెవ్వరు కూడా అదే చెప్పడాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ అప్పటికి అసలు ప్రజలే మీకేస్తారు. ఇప్పుడు ఇలా కర్ణాటకలో నిన్న మొన్న రిపోర్ట్లు ఏమొస్తున్నాయంటే ఆ 5 గ్యారెంటీలు అమలు అవుతలేవు. 6 నెలలు అయిపోయింది కదా. 6 నెలలు అయిపోయే వరకు ప్రజలకు అన్ని విషయాలు అర్థమైపోయి ఇలా పూర్తి యాంటీ కాంగ్రెస్ ఉంది కర్ణాటకలో. రేపు ఎంపీ ఎన్నికలు ఆడ దాదాపు 3 వంతులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది ఇలా వార్తలు వస్తా ఉన్నాయి. మన దగ్గర కూడా ఒక 6 నెలలు ఏడాది అయితే మనని యాడ్ చేసుకుంటారు ప్రజలు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని లోకల్ బాడీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు అందిస్తారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కొద్ది రోజులు టైం ఉంది కదా, ఇంకా 100 రోజులు కాలే కదా, ఇంకా జర టైం ఉంది కదా, జర టైం देखेंगे అన్నట్టు నడుస్తుంది. बाद में क्या बोलते, 100 दिन के बाद क्या बोलते, कुछ नहीं बोल सकते, लोग उनके पीछे पड़ जाते. సో ఆ రోజులు ఎక్కువ రోజులు లేవు. బట్ అయినా కూడా రేపు మన ఎంపీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు అందరం కూడా కలిసిమెలిసి పనిచేద్దాం. నాకు తెలిసి మెదక్లో 7 ఎమ్మెల్యేలకు 6 ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం. అద్భుతమైన విజయాన్ని మనం సాధిస్తాం. ఆ మెదక్ కూడా అంత 9-10 వేలలోనే పోయింది. నాకు తెలిసి మన బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మన మెదక్ ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా మనం గెలిపించుకుందాం, నిలబెట్టుకుందామని కూడా నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు ఇవ్వాలి. పోయినసారి మా బూరుపల్లెలు గట్టిగా సీటు కొడితే అది గేట్ లావట్యం. అవునా కాదా అన్న? బాయిలలో నీళ్లు గుంజుకపోతున్నాయి, బోర్లలో నీళ్లు గుంజుకపోతున్నాయి. నీళ్లు వదులు హల్దీ వాగ్లా తూప్రాన్ వాళ్ళు ఒక్క ఫోన్ కొడితే గేట్ లావెట్టం, తూప్రాన్ హల్దీ వాగ్ల మనోహరాబాద్ లో నీళ్లు వచ్చినాయి. రాలేదా? కూడెల్లిలో నీళ్లు రాలేదా? అంటే ఇలా చరిత్ర తిరగరాశం. నీరు పళ్ళ మెరుగు అంటే నీళ్లను మీదికెక్కించి చూపించిండు మన కేసీఆర్. 3 సంవత్సరాలు ఎండాకాలంలో మన చెక్ డ్యాంలలో మత్తడి దుంకిచ్చినాం. వర్కల్ మన లక్ష్మీనరసింహస్వామి గుడికాల ఎండాకాలంలో చెక్ డ్యాం మత్తలు దుంకలేదా? బంగారం లాంటి పంటలు వండలేదా? ఇప్పుడు నిండా నీళ్లు నింపిపెట్టిండు మల్లన్న సాగర్లో కేసీఆర్. కొండపోచమ్మ సాగర్లో నీళ్లు నింపిపెట్టిండు. కానీ నీళ్లు ఇవ్వడానికి, నింపిన నీళ్లు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు వస్తలేదు. ఇంకా కూడా ఆలస్యం చేస్తా ఉన్నారు. నేను ఈ గజ్వేల్ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కాలువల్లో నీళ్లు విడుదల చేయండి. మా హల్దీ వాగులో నీళ్లు విడుదల చేయండి. మా కూడలి వాగులో నీళ్లు విడుదల చేయండి. దేవాలయ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మా కొండపాక మండలంలోని చెరువులను కూడా వెంటనే నింపాలని చెప్పి కూడా ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు తెచ్చుకోలేదా మనం? తపాస్పల్లి నుంచి కాలువ ద్వారా నీళ్లు తెచ్చి కొండపాక చెరువులు నింపుకున్నాం. ఇప్పుడు కూడా అదే పద్ధతుల్లో నీళ్లు ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సో మిత్రులారా, నేను ఎక్కువ ఉపన్యాసం ఇయ్యను కానీ ఒకటే ఒక మాట, చివరి మాట, ఎవరికి ఏ కష్టం వచ్చినా మీకు మా స్థానిక నాయకులే కాదు, హరీష్ అన్న మీకు అండగా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. ఏ ఆపద పడ్డా, కష్టం వచ్చినా, దవాఖానైనా తప్పకుండా ఆ భగవంతుడు ఇచ్చిన శక్తినంతా ఉపయోగిస్తాం. మన కేసీఆర్ ఉంటాడు. నేను కూడా మీ అందరికీ సంపూర్ణంగా అందుబాటులో ఉండి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి మనవి చేసుకుంటూ, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ఉద్యమకారుడికి, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నేను మరోసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ.